శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. డే 5లో శ్రీలంకను 165 పరుగుల తేడాతో ఓడించి 2 టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ మ్యాచ్లో ఒకవైపు దేవదత్ పడిక్కల్ బ్యాట్తో 167 పరుగులు చేసి అదరగొడితే, మరోవైపు మానవ్ సుతార్ బంతితో ఏకంగా 10 వికెట్లు తీసి మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. అంతేకాదు, రిషబ్ పంత్ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఇక మ్యాచ్లో జైస్వాల్, శ్రీలంక వికెట్ కీపర్ డిక్వెల మధ్య జరిగిన చిన్న వాగ్వాదం కూడా అభిమానులను ఆకట్టుకుంది. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో మాత్రం కేవలం 193 పరుగులకే ఆలౌట్. మరి ఇంత భారీ తేడా ఎందుకు వచ్చింది? శ్రీలంకలో సోనల్ గినిషా, ధనంజయ డిసిల్వా మాత్రమే ఎందుకు పోరాడగలిగారు? అసలు మానవ్ సుతార్ 10 వికెట్లు ఎలా తీశాడు? ఈ మ్యాచ్లో భారత్ చేసిన తప్పులేంటి? అన్నింటినీ ఇప్పుడు పూర్తి వివరంగా చూద్దాం. ముందుగా ఈ మ్యాచ్కు ఉన్న ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం. ఇది భారత క్రికెట్ చరిత్రలో 600వ టెస్ట్ మ్యాచ్. ఇంత గొప్ప మైలురాయిని చేరుకున్న మ్యాచ్లోనే భారత్ శ్రీలంకపై విజయం సాధించడం మరింత ప్రత్యేకంగా మారింది. మొదటి రోజు నుంచే భారత జట్టు మ్యాచ్పై తన ఆధిపత్యాన్ని చూపించింది. భారత్ మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 462 పరుగులు. ఇది శ్రీలంకపై భారీ ఒత్తిడిని తీసుకొచ్చింది. భారత్ బ్యాటింగ్లో ముఖ్యంగా కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్కు ప్రధాన ఆకర్షణ దేవదత్ పడిక్కల్. మొదటి ఇన్నింగ్స్లో పడిక్కల్ ఏకంగా 167 పరుగులు చేశాడు. శ్రీలంక స్పిన్నర్లను చాలా అద్భుతంగా ఎదుర్కొంటూ, ఎక్కడ అవసరమైతే అక్కడ పేషెన్స్ చూపిస్తూ, అవకాశం వచ్చినప్పుడు బౌండరీలు కొడుతూ తనను భారీ స్కోర్గా మార్చాడు. అతని ఈ అద్భుతమైన ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. అంతేకాదు, రెండో ఇన్నింగ్స్లో కూడా పడిక్కల్ 44 పరుగులు చేశాడు. అంటే ఈ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కలిపి 211 పరుగులు. ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. పడిక్కల్కు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చిన మరో బ్యాటర్ కేఎల్ రాహుల్. మొదటి ఇన్నింగ్స్లో రాహుల్ కీలకమైన పరుగులు చేసి భారత స్కోర్ను మరింత బలపరిచాడు. అలాగే ధ్రువ్ జురెల్ కూడా అద్భుతంగా ఆడి ముఖ్యమైన పరుగులు చేశాడు. ఇలాంటి టెస్ట్ మ్యాచ్లో ఒక బ్యాటర్ భారీ స్కోర్ చేస్తే సరిపోదు, అతనికి సపోర్ట్గా పార్ట్నర్షిప్స్ కూడా కావాలి. ఈ విషయంలో భారత బ్యాటింగ్ యూనిట్ మొదటి ఇన్నింగ్స్లో అద్భుతంగా పనిచేసింది. దాని ఫలితమే భారత్ 462 పరుగులు, 462 పరుగుల భారీ స్కోర్ తర్వాత శ్రీలంక బ్యాటింగ్కు వచ్చింది. కానీ భారత బౌలర్లు శ్రీలంక బ్యాటర్లకు ఎక్కడా సులభమైన అవకాశాలు ఇవ్వలేదు. ముఖ్యంగా స్పిన్ విభాగంలో మానవ్ సుతార్, రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశారు. శ్రీలంక బ్యాటర్లు ఒక్కొక్కరిగా పెవిలియన్కు క్యూ కట్టారు. అయితే శ్రీలంక తరఫున కొంత పోరాటం చేసిన ఇద్దరు ఆటగాళ్లు సోనల్ గినుషా, ధనంజయ డి సిల్వా, మిగిలిన బ్యాటర్లు మాత్రం భారత బౌలింగ్ ముందు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్లోనే తన సత్తా చూపించాడు. శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ ఒక్కో వికెట్ తీస్తూ మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసుకున్నాడు. అతనికి జడేజా నుంచి కూడా అద్భుతమైన సపోర్ట్ లభించింది. భారత స్పిన్ బౌలింగ్ ముందు శ్రీలంక బ్యాటింగ్ పూర్తిగా తడబడిపోయింది. మొదటి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో మాత్రం అనుకున్న స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయింది. కొంతమంది బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించారు. కానీ శ్రీలంక బౌలర్లు ఈసారి మంచి కంబ్యాక్ ఇచ్చారు. దీంతో భారత్ 193 పరుగులకే ఆలౌట్. ఇది భారత జట్టు తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసిన జట్టు రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు కుప్పకొలడం అంటే బ్యాటింగ్ కన్సిస్టెన్సీలో కొంత సమస్య ఉందనే చెప్పాలి. రెండో టెస్ట్కు ముందు భారత్ ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిందే.
భారత టాప్ ఆర్డర్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లోనూ తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. అలాగే శుభ్మన్ గిల్ కూడా భారీ స్కోర్ చేయలేకపోయాడు. భారత్కు బలమైన టాప్ ఆర్డర్ ఉండటం చాలా ముఖ్యం. జైస్వాల్, గిల్ ఇద్దరూ ఫామ్లోకి వస్తే భారత్ బ్యాటింగ్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి రెండో టెస్ట్లో వీరిద్దరి నుంచి భారీ ఇన్నింగ్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక మ్యాచ్లో క్రికెట్తో పాటు అభిమానులను ఆకట్టుకున్న మరో చిన్న సంఘటన యశస్వి జైస్వాల్, శ్రీలంక వికెట్ కీపర్ డిక్వెల మధ్య జరిగిన చిన్న వాగ్వాదం. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. మ్యాచ్లో టెన్షన్ ఉన్న సమయంలో ఇలాంటి చిన్న ఇన్సిడెంట్స్ టెస్ట్లో ఎక్సైట్మెంట్ను మరింత పెంచుతాయి. అయితే ఈ ఘటన పెద్ద వివాదంగా మారలేదు. కానీ మ్యాచ్ చూస్తున్న అభిమానులకు మాత్రం ఈ చిన్న సీన్ బాగా ఎంటర్టైనింగ్గా అనిపించింది. క్రికెట్లో బ్యాట్, బంతితో పాటు ఇలాంటి చిన్న మూమెంట్స్ కూడా మ్యాచ్కు ఎక్స్ట్రా మసాలా ఇస్తాయి. రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటింగ్ గురించి మాట్లాడితే రిషభ్ పంత్ ప్రత్యేకంగా కనిపించాడు. టీం తక్కువ స్కోర్కే పరిమితమైన పంత్ తన సహజమైన అగ్రెసివ్ బ్యాటింగ్తో శ్రీలంక బౌలర్లపై ప్రెషర్ తీసుకొచ్చాడు. అతని స్ట్రోక్ ప్లే, అతని కాన్ఫిడెన్స్, అతని అటాకింగ్ మైండ్ సెట్ మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు, రిషభ్ పంత్ ఈ మ్యాచ్లో మరో ప్రత్యేకమైన రికార్డును అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్లలో పంత్ ఒకడు. అంతేకాదు, భారత్ తరఫున టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా కూడా రికార్డు సృష్టించాడు. భారత్ రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌట్ కావడంతో శ్రీలంక ముందు భారీ లక్ష్యం వచ్చింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో కూడా మొదట్లో భారత బౌలర్లు మంచి ప్రెషర్ పెట్టారు. కానీ సోనల్ గినిషా, ధనంజయ్ డి సిల్వా మాత్రం భారత బౌలర్లను ఎదుర్కొంటూ కొంతసేపు పోరాటం చేశారు. ఒక దశలో శ్రీలంక మ్యాచ్ను మరింత ఇంట్రెస్టింగ్ చేస్తుందేమో అనిపించింది. కానీ భారత్ దగ్గర ఒక ప్రత్యేకమైన వెపన్ ఉంది. అతని పేరు మానవ్ సుతార్. మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన మానవ్ సుతార్ రెండో ఇన్నింగ్స్లో మరింత ప్రమాదకరంగా మారాడు. ఒక్కో వికెట్ తీస్తూ శ్రీలంక బ్యాటింగ్ను పూర్తిగా కూల్చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు, అంటే మొత్తం మ్యాచ్లో 10 వికెట్స్. ఇదే ఈ మ్యాచ్లో అతిపెద్ద హైలైట్. దీంతో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం. 2 ఇన్నింగ్స్లో కలిపి ఏకంగా 211 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక రెండో టెస్ట్ ఆగస్టు 23న ప్రారంభం కాబోతోంది. ఇలాంటి క్రికెట్ మ్యాచ్ రివ్యూలు, షాకింగ్ రికార్డులు, ఆసక్తికరమైన క్రికెట్ కథనాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ క్రికెట్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ మరో క్రికెట్ అప్డేట్తో కలుద్దాం. జై హింద్.